వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మంగళగిరి అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అభివృద్ధిలో తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. మంగళగిరిలో తనను ఓడించాలని వైసీపీ ఎన్నో ప్రలోభాలకు గురిచేసినా ఓటర్లు మాత్రం లోకేష్ కు పట్టం కట్టారు. మంగళగిరిలోని భద్రావతి సమేత భవన ఋషి ఆలయ కళ్యాణ మండపాన్ని లోకేష్ ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిని దక్షిణ భారతదేశంలోనే బంగారు హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పట్టణంలోని చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో చేనేత కార్మికులకు ప్రోత్సాహాలు అందకపోవడంతో మంగళగిరిలో పలువురు నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు అలాంటివి లేకుండా మంగళగిరిని అభివృద్ధిలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉన్నారు. నైపుణ్య శిక్షణ కోసం 25 ఎకరాల భూమిని కేటాయిస్తామని లోకేష్ తెలిపారు. యువతలో నైపుణ్యం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రజా దర్బార్ ద్వారా ప్రజల వద్దకు చేరుకొని సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఎక్స్ తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై ఆయన వెంటనే స్పందిస్తూ మంగళగిరిలో లోకేష్ గెలుపు చాలా అవసరమని, ఆయన పనితీరు వల్లనే గతంలో ఓటమి పాలైనందుకు లోకేష్ బాధపడ్డానని, ఇక మీదట ఆ తప్పు జరగదని మంత్రి లోకేష్ అన్నారు.